ఈ మనము ఈ లోకంలో మనము స్వతంత్రులమై ఉండగా దేవునిలో ఎదుగుటకును దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుటకును మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా సంచరించాలి, ఏ విధమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి విషయాలను మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాము. మొదటిగా చూడండి అమ్మా, అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడమ్మా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద కొనకుడి. మరి ఈ లోకపరమైనటువంటి స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ మనందరికీ ఉందా లేదా? ఉందా లేదా? స్వేచ్ఛ ఉంది కదా మనందరికీ. స్వేచ్ఛ లేకుండా ఉన్నాం మనం. బానిసలుగా అయితే ఈ లోకంలో లేక మనం స్వేచ్ఛగా ఉన్నాం. అయితే ఈ లోకపరమైనటువంటి స్వేచ్ఛను మనం ఎలా పొందుకున్నామో అలాగే అపవాది బానిసత్వం నుండి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా చేసినటువంటి ఆ విధానాన్ని దేవుడు మనకేం చెప్తున్నాడు చూడండి అమ్మా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అర్థమైందా? దాస్యం అనే కాడి క్రింద మనం మరలా చిక్కుకో. ఎలాగా అంటే మనం అనుకోవచ్చు, మనందరికీ కూడా మనలో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాకన్నా తెలివి గల వారెవరు లేరు, నేనే జ్ఞానవంతుడను, నేనే తెలివి గలవాడు. అలా కదా? మనకై మన ఆలోచన విధానం అదా కాదు? మనం బాగా ఆలోచించండమ్మా. మనము అన్ని తెలిసిన వారమని మనం అనుకుంటామా, ఏమీ తెలియని వారం అనుకుంటామా? చెప్పండి. మనకు అన్ని తెలుసని అనుకుంటామా, అనుకోమా కదా? తెలియని వాటిలో కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మనము కొన్ని విషయాల్ని గమనించాలి. దేవుల్లో మనం ఎదగటానికి, మనం ఫలించడానికి మనకు కొన్ని అంటే క్యారెక్టరైజేషన్స్ అన్నమాట మనలో ఇమిడిపోవాలన్నమాట. ముందుకేసుకో, మనము ముందుకేసుకో. ఆ క్యారెక్టరైజేషన్ ఏమై ఉన్నారంటే, సహజంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఏంటి ఆ క్యారెక్టరైజేషన్? ఒకరికి దయాగుణం ఉంటుంది, ఒకరికి దానం చేసే గుణం ఉంటుంది, ఒకరికి ఊరనే కోపం తెచ్చుకునే గుణం ఉంటుంది, ఒకరికి అసహనానికి గురయ్యే గుణం ఉంటుంది. ఇవన్నిటిని పక్కన పెడితే విశ్వాసము అనే క్యారెక్టరైజేషన్ మనం కలిగి ఉన్నప్పుడు మనము స్వతంత్రులుగానే ఉంటూ కూడా దాస్యం అనే కాడి క్రిందకు మనం వెళ్లకుండా ఉండటకు ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందమ్మా? కాపాడుతుంది. అర్థమైందా? మనం అనుకోవచ్చు, విశ్వాసము నాకు నమ్మకం ఉంది దేవుడు అంటే, కానీ నా పనులు నేను చక్కబెట్టుకోకుండా దేవుని దగ్గరకు నేను ఎలా వెళ్తాను? మరి అవి కూడా ఇంపార్టెంటే కదా. వాస్తవమే, అవి ఇంపార్టెంటే. కానీ దేవునిని నిర్లక్ష్య పెట్టుట వలన మనకు తెలియకుండానే బానిసలుగా మారిపోతూ ఉన్నాం, బానిసత్వానికి గురైపోతూ ఉన్నాం. ఒక విధంగా మనం బానిసలుగా మారాము అంటే బానిసలకు ఏమి లభిస్తుందమ్మా చెప్పండి? ఇప్పుడంటే బానిసత్వం లేదు లోకంలో. ఒకనొకప్పుడు బానిసత్వం ఉంది. బానిసగా బ్రతికినటువంటి వారి బ్రతుకు ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉండగలుగుతారు వాళ్ళు? సంతోషం ఉండదు, వాళ్ళు ఆనందం ఉండదు. మొదట అసలు వారికి సమయం ఉండదు. అంటే ఏ సమయం ఉండదు?
వారు సంతోషపడటానికి కానీ ఆనందపడటానికి కానీ సమయమే ఉండదు. ఎందుకంటే వారు బానిసగా ఉన్నారు కాబట్టి వారు వెట్టి చాకిరి చేయవలసిన వారుగా ఉన్నారు. వారి యజమానుడు ఏమి చెప్తే అది వినవలసిన వారుగా, చేయవలసిన ఎంతటి కష్టమైనా సరే వారు చేయాల్సిందే. చేయనని నిరాకరించుటకు వారికి అవకాశమే లేదు. మరి మరలా మనము బానిసలుగా గనక వారి చెంత చిక్కుపడ్డామనుకుంటుంది, సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఉంటుందమ్మా? మనం అనుకోవచ్చు ఈ లోకపరమైనటువంటి ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, డబ్బు, నగలు, లేకపోతే ఇంకా ఇంకా ప్రెస్టీజియస్ అన్నీ ఉంటే సంతోషం అని అనుకోవచ్చు. కానీ అవి ఆర్టిఫిషియల్ గా నువ్వు కొనే సంతోషాన్ని ఇవ్వగలుగుతాయేమో, కానీ న్యాచురల్ గా వచ్చే సంతోషాన్ని ఇవ్వలేదు. న్యాచురల్ గా వచ్చే సంతోషం ఏంటి? మనశ్శాంతి. మనశ్శాంతి వాటిని ఇవ్వలేదు. ఆర్టిఫిషియల్ గా ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగపడుతుందేమో నాకు. కాబట్టి మనము స్వతంత్రులమే, అయితే మరలా మనము బానిసలుగా మారకూడదు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే మనం ఎలా ఉంటే మనము బానిసలుగా మారమో తెలుసా? మన డ్రెస్ కోడ్ ఉండాలి. డ్రెస్ కోడ్ అనగానే ఒక్కొక్క కంపెనీకి ఇచ్చినటువంటి యూనిఫామ్స్ లాగానో, లేకపోతే జైలులో ఉండేటటువంటి ఖైదీలకు ఇచ్చిన యూనిఫామ్ లాగానో, అదే విధమైనటువంటి క్రైస్తవులకు బయటకు కనపడే అవుట్ఫిట్స్ ఇస్తారేమో, అవుట్ఫిట్స్ వేసుకోమని చెప్తున్నాడేమో అని ఎవరు కూడా ఆలోచించరు. కానీ మనకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ కోడ్ ఏంటో చూడండి అమ్మా. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని కనుక అది నన్ను ధరించును. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. మన డ్రెస్ కోడ్స్ ఏమై ఉండాలి? ఏమై ఉండాలమ్మా? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. అప్పుడు ఆ నీతి ఏం చేస్తుందంట? ఏం చేస్తుందమ్మా నీతి? ఏమని వ్రాయబడి చూడండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. అసలు ఇక్కడ గమనించారా? మనము ఒక ప్రెస్టీజియస్ డ్రెస్ను ధరించుకున్నాం అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? చాలా ప్రౌడ్గా ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఇప్పుడు సహజంగా డ్రెస్ ఎలా ఉంది అంటే, సహజంగా ఎవరన్నా అమ్మా మీరు వేసుకున్న డ్రెస్ బాగుందమ్మా అంటే ఒక ఆనందం. నీవు ధరించడం వల్ల డ్రెస్కి అందం వచ్చిందంటే ఎలా ఉంటుంది? ఇంకా ఆనందం ఉంటుంది కదా. మరి ఇక్కడ చూడండి, ఆ నీతి అనేది ఏం చేస్తుంది? నీవు నీతిని ధరించుకోవటం వల్ల అది నిన్ను ధరిస్తుంది. అంటే ఏమవుతుంది? నీలో నీతి అనేటటువంటిది ఉండగా ఆ నీతి నిన్ను ధరించుకుంటుంది. అంటే నీవు నీతి మీద ఉన్నట్టుగా. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే, నీవు ధరించడం వల్ల ఆ డ్రెస్కి అందం వచ్చిందమ్మా అంటే వారి సంతోషానికి అవధులు ఉంటాయా? ఉండవు. చాలా ఆనందంగా ఉంటారు. ఇలాగే మన ఇంట్లో ఎప్పుడు చేసే ఇంకొకటి ఒక వంటకం గురించి ఒకటి చెప్తారు. ఇంట్లో స్త్రీ వంట చేసి తన యజమానుడికి పెట్టినప్పుడు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది, కానీ నీవు చేయటం వల్ల ఇంకా బాగుందంటే ఇక ఆమె ఆనందానికి హద్దులు ఉంటాయా? ఇక తినండి, ఇంకా పెడుతుంది, తినండి తినండి. ఇది నిజంగా బాగున్న దాని గురించి యజమానుడు చెప్తే బెటరే. ఒకవేళ బాగలేంది కనుక, ఉప్పు ఎక్కువ అయిపోయింది కనుక చెప్పాడు అనుకో, ఆ స్త్రీ ఆనందంతో వడ్డిస్తూ ఉంటే అతని పరిస్థితి ఏంటమ్మా? సంతోషమే కదా. ఎందుకు సంతోషం?
వద్దని చెప్పలేడు, బాగలేదని చెప్పలేదు. కానీ ఇక్కడ చూడండి, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుంది కనుక అది నన్ను ధరించాను. అంతకన్నా గొప్ప అవుట్ఫిట్ కనపడుతుందా బయటికి? చూడండి, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. పాగా అంటే ఏంటి? ఏంటమ్మా పాగా అంటే ఏంటి? కిరీటమైన తలపాగా. చూడండి, ఏమై ఉండాలి మనకు? మన అవుట్ఫిట్ లో మన తలని అంటే శిరస్త్రాణం అనుకుందాం, హెల్మెట్ అనుకుందాం. ఉల్టా హెల్మెట్ ఏం చేస్తుంది? ప్రమాదం నుండి కాపాడుతుంది. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు. కనుక నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును, అలాగే నా న్యాయ ప్రవర్తన నాకు శిరస్సుకి ఏమైంది? కిరీటముగా ఉంది. ఇప్పుడు ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని ఒక పోలీస్ ఆఫీసరు నార్మల్ సివిల్ డ్రెస్ వేసుకొని తల మీద తన పోలీస్ క్యాప్ పెట్టుకున్నాడు. తన క్యాప్ పెట్టుకుంటే అతన్ని పోలీస్ అని ఐడెంటిఫై చేస్తారా చేయరా? సివిల్ డ్రెస్సే ఉంది అయినా కూడా ఐడెంటిఫై చేస్తారా లేదా? చేస్తారు కదా. ఎందుకని? ఆయన తల మీద ఏముంది? ఆయన కావలసినటువంటి అంటే ఆయన అధికారాన్ని బయటకు చూపించేటటువంటి ఆ దర్పం ఉంది. మరి నీ న్యాయ ప్రవర్తన, నీ నీతి ఆ అవుట్ఫిట్ గా బయటికి కనపడే విధంగా మనం ధరించాలా లేదా? మనం ధరించాలా లేదా? అవునా? అప్పుడు అది నన్ను ధరిస్తూ ఉన్నప్పుడు, నీతే నన్ను ధరించినప్పుడు, నీతిమంతుడు ఎవరుగా ఎంచబడ్డారు అంటే ఎవరుగా పిలువబడ్డారు? ఎవరికి? దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. అవునా? చూడండి, అందుకే మనము నీతిని వస్త్రముగా ధరించుకుంటే ఆ నీతే మనల్ని ధరించుకుంటుంది. మన న్యాయ ప్రవర్తన మనకు వస్త్రముగా పాగాగా ఉంటే మనము ఎదుటివాడు మనల్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఏమని? వీరే దేవుని బిడ్డలు అని. అర్థమైందా? మరి నీతిని వస్త్రంగా ధరించుకున్నవాడు, ఆ నీతే ఆయన్ని ధరించుకున్న విధానం, ఆయన న్యాయ ప్రవర్తన ఆయనకు పాగాగా వస్త్రంగా ఉన్న విధానం కలిగినటువంటి ఆయనకు లభించిన గొప్ప ఘనత ఏంటో తెలుసా? మన ఊహకు కూడా అందదు, అంత గొప్ప ఘనత కలిగింది ఆయనకు. చూడండి, అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పెను. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను. ఎవరికంటే గొప్పవాడు? దేవుని కంటే గొప్పవాడు. లేదనుకోండి, అబ్రహాం కంటే గొప్పవాడు. అంటే ఇక్కడ సుపీరియర్ గా ఉన్నది ఎవరు? దేవుడే. ఒకవేళ అబ్రహాం గారిలో లోకంలో ఉన్న నరుల్ని కనుక చూస్తే అబ్రహాం కంటే గొప్పవాడు లేడు అక్కడ. ఇక దేవుని వైపు నుంచి చూస్తే దేవుని కన్నా గొప్పవాడు లేడు. కాబట్టి చేయలేకపోయాడు. కాబట్టి దేవుడు ఏం చేశారమ్మా? తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాడు. ఎవరి మాటలు చెప్పింది? ఎవరమ్మా? దేవుడే. కానీ అబ్రహాముని బలి వద్దని చెప్పింది మాత్రం ఎవరు? అబ్రహాం గారు బలిపోతూ ఉన్నప్పుడు వద్దని ఆపింది ఎవరు? దూతేనా? కానీ ఇక్కడ దేవుడు చూడండి, దేవునికి ఏం అవసరం? ఒక నరునికి. సరే, ఆ రోజుల్లో అబ్రహాం గారు గొప్పవాడు, ఓకే. ఈ రోజుల్లో మనకంటే గొప్పవారు లేరనే ఆలోచన మంది కదా. ఎవరికి వారి ఆలోచనలో వారు గొప్పవాడు. మరి
నీకు కూడా వాగ్దానం చేయడానికి దేవుడు సిద్ధపడుతూ ఉండగా వాగ్దానాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు? వాగ్దాన నెరవేర్పునకు ఎందుకు యోగ్యత పొందలేకపోతున్నావు? ఎందుకంటే మనం నీతి అనే వస్త్రం ధరించుకోలేకపోతున్నాం. ఏదో ఒక సందర్భంలో మనం పడిపోయేవారుగా ఉంటూ ఉంటాం. కోపంలో కావచ్చు, క్రోధంలో కావచ్చు, ఆవేశంలో కావచ్చు, అనాలోచనలో కావచ్చు, అర్థం చేసుకోలేకపోవడంలో కావచ్చు. మనం పడిపోయే వారుగా ఉంటున్నాం కాబట్టి మనం నీతి వస్త్రాన్ని ధరించుకోలేకపోతున్నాం. కానీ దేవుడు చూడండి, నా తోడని ప్రమాణం చేశాడంటే నరుని పట్ల దేవుని దృష్టిలో ఉన్న స్థానం ఏ రీతిగా ఉండొచ్చు. అంత గొప్ప స్థానంలో నరుని దేవుడు పెట్టినాడు చూడండి. ఆయనే చెప్పాడు ఏమని, నా తోడని ప్రమాణం చేయించున్నాను. ఎందుకు ప్రమాణం చేశాడు? ఇస్సాకును బలిస్తున్నాడుగా. ఎందుకు దేవుడు ప్రమాణం చేశాడు? దేవుడు ఎందుకని అంత ప్రైడ్ గా అబ్రహాం గారి విషయంలో ఆయన ఉన్నారు? చూడండి ఒకసారి ఎందుకు ఏ విధంగా ఏమని ప్రమాణం చేశారు చూడండి. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం చూడమ్మా. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. ఇక్కడ గమనించండి. మరియు నీవు నా మాట వినినందున, సింపుల్ థింగ్. మాట ఏం చేశాడమ్మా? విన్నాడు. దేవుడు చూడటమ్మా ఎంత అంటే ఒక విధంగా మనం లోకపరంగా చెప్తాం, దేవుడు ఎంత నరుని పట్ల వీక్నెస్ కలిగి ఉన్నాడు చూడండి. ఒక్కసారి ఆయన మాట వింటే చాలు, నా తోడని ప్రమాణం చేసిన దేవుడు. మనం ఉన్నాం, మనం కూడా అప్పుడప్పుడు ప్రమాణం చేసిన వారమా కాదా? మరి ఇప్పుడు చేయకపోయి ఉండొచ్చు. మనం దేవుళ్ళకి రాకముందు ప్రమాణం చేసిన వాళ్ళమా కాదా? నా మీదొట్టు, నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా నాన్న మీదొట్టు, బొట్టు తీసి కట్టు చేసామా? చేయలేదు. ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం. ఎందుకు ఆ ఒట్టు వేస్తాం అంటే, నేను చేస్తానన్న పని నిజంగా చేస్తాను కాబట్టి నీకు నమ్మకం కలగడానికి. ఆ ఒట్టు వేస్తే ఇక ఒట్టు వేసిన తర్వాత ఎవరు కూడా ఒక మారు మాట్లాడుతున్నారు, సరే కానీ అయితే ఇక్కడ దేవుడు ఎందుకు ఆయన తోడని ప్రమాణం చేశాడు అంటే, అబ్రహాము గారిని దేవుడు పరీక్షించి అనేక పరీక్షలు పెట్టి ఆయన సభలో అనేక దూతల ఎదుట అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని రుజువుపరిచి, ఇక ఆయన ప్రతి విషయంలో ఆయన మాట వింటూ ఉండటం చూసి, నీవు ఒకవేళ అబ్రహాం గారు మనసులో అపవాది వచ్చి మరలా అంటదేమో, దేవుడు చూడు నీకు మాట ఇచ్చాడు, రోజు మాట తప్పుతున్నాడు అని అంటదేమో అని అబ్రహాము గారి మనసును గెలుచుటకు దేవుడు ఏం చేసినమ్మా? నా తోడని ప్రమాణం చేశాడు. అంతకన్నా గొప్ప ధన్యత నరునికి ఏమైనా ఉంటుందా? నీ విషయంలో నీవేదన్నా ఒక తీరని బాధ నీకు కలిగి ఉన్నప్పుడు దేవుని మాట నీవు వింటూ ఉండగా, దేవుడే స్వయాన నా తోడు ప్రమాణం చేస్తున్నా, నీ సమస్య నేను తీరుస్తాను అని చెప్పాక ఆ సమస్య ఇంకా ఉంటుందా? అలాగే ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు ఆ మాట ఇచ్చే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా, మనం ఆలోచిస్తున్నామా? అసలు ఆ విధంగా ఉండటానికి ఏ ప్రయత్నమైనా మనలో ఉందా? మన మీద ఎవరో ఏదో చెప్పారు అని జస్ట్ అది చెప్పారో లేదో తీసేయండి, అలా అన్నారమ్మా నీ మీద, నీ గురించి అన్నారంటే చాలు,
ఇక్కడ వెంటనే మనం ఏం చేస్తాం, ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తాం. ఆ స్క్రిప్ట్ డైలీ సీరియల్స్ కన్నా మహా అయితే 10 సంవత్సరాలు డైలీ సీరియల్ ఉందేమో కానీ మన స్క్రిప్ట్ మాత్రం మనం ఉన్నంత కాలం ఉంటానే ఉంటుంది. నిజం తెలుసుకున్నాక నమ్మం మనం, అదే అబద్ధం అంటాం, నిజాన్ని అబద్ధం అంటాం. అర్థమైందా? కానీ ఎప్పుడైతే నరుడు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, ఎందుకంటే నిన్నటి దినంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం, ఏమని, మీరు ఆశీర్వాదములకు వారసులకు మాత్రమే మీరు పిలువబడితిరి. దేనికి వారసు అవడానికి మనం పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులమే కదా మనం. అందుకే దేవుడు ఏమన్నాడు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక ఏం చేసుకోవాలి మనం? జాగ్రత్త పడాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి, వెంటాడి సమాధానాన్ని పొందుకోవాలి. అర్థమవుతుందా? ఎవరన్నా మన గురించి ఎవరైనా ఇలా అన్నారని చెప్తే మొదట దాన్ని ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి, తొందరపడి ఒక మాట అనేసి మనం అనాలోచనకు గురైపోయి తర్వాత అన్న మాటను వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితిలో మనము ఉండకూడదు. అది గమనించాలి మనం. చూడండి, ఎందుకంటే నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. అర్థమైందా? అది ఎలా చెప్పాడు దేవుడు? నా తోడని ప్రమాణం చేశాడు. మరి నీ సమస్య కావచ్చు, నీ ఇబ్బంది కావచ్చు, నీ సంతోషం కావచ్చు, ఏదైనా సరే నీ సమస్య అయితే నీకు ఇక ఎన్నటికీ నీ దరిదాపులకు రాకుండా నేను చూసుకుంటాను, నా తోడని నీకు ప్రమాణం చేస్తాను దేవుడు చెప్పే విధంగా మనం నడుచుకోవాలి. ఆ రీతిగా మనం ఉండాలా లేదా? ఉండాలి. లేదు, మన సంతోషం ఇక ఎన్నటికీ నిన్ను వీడిపోదు, ఆ రీతిగా నేను చూసుకుంటాను అని దేవుడు చెప్పే విధంగా మనం ఉండాలా? ఉండాలి లేదా? ఉండాలి. కాబట్టి మనం దేవుని మాటను వినేవారుగా ఉండాలి, అంగీకరించేవారుగా ఉండాలి, ఆచరించేవారుగా కూడా మనం ఉండాలి. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం విచక్షణని కోల్పోతుంటాం. ఒక అబ్రహాం గారిని తీసుకొని ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు అబ్రహామా అని పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పిన వెంటనే నీ కొడుకు, నీ కుమారుడిని నా కొరకు దహనబలి ఇవ్వాలి, నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని ఎవరు క్లియర్ గా పేరు చెప్పాడు. మరలా నీవు ప్రేమించు ఇస్సాకు. ఎందుకంటే నీ కుమారుణ్ణి అని అనగానే అబ్రహాం గారు ఇష్మాయిల్ని ఇవ్వచ్చు కదా అనే ఆలోచన వస్తుందేమో. ఎందుకంటే ఇష్మాయిల్ అప్పటికే పంపించేస్తున్నాడు కదా, దేవుడు అడిగింది కుమారుణ్ణి కదా, ఇష్మాయిల్ ఇచ్చేస్తే అయిపోయింది. దేవుడు అడిగింది ఎవరిని? కుమారుణ్ణి అని. కానీ దేవుడు క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్పాడు? క్లియర్ గా చెప్పాడు. ఏమని? నీవు ప్రేమించు ఇస్సాకుని. ఆయన వెంటనే అనాలోచనకు గురైపోయి, లేదు ప్రభువా నువ్వు మాట్లాడేది ఏంటి? ఎట్టయితే నేను చర్చికి రాను, ఎట్టయితే నేను ప్రార్థన చేసుకోను, నాకున్న కొడుకుని ఎవరో ఒకరిని ఇమ్మని అడగాలి, కానీ నేను ఇష్టపడేవాడిని ఇమ్మని అడుగుతున్నా. దేవుడు అయితే ఎట్టాగే అడుగుతాడా? ఇక వీధిలో ఉన్న 100 మందికి చెప్పుకుంటాను. ఎందుకని? నీకు ఇష్టమైంది దేవుడు కావాలని అడిగినది, కానీ నీకు ఇష్టమైన దాన్ని శాశ్వతంగా నీతో ఉంచుతానన్న సంగతి నీకు గమనించలేకపోయావు. ఇక వెళ్ళిపోయి ఈ చివరి మొదలు పెట్టుకుని ఆ చివరి వెళ్ళిపోయి ఇక రేపు నుంచి నీతో పాటు నేను అక్కడికి వచ్చేస్తాను. ఆయన కోసం నేను బొట్టు తీసేస్తే, ఆయన కోసం నేను అన్ని వదిలేసుకుంటే ఆయన నన్ను ఇలా అడుగుతాడా? ఎంతమంది లేదు చెప్పండి, ఎంతమంది లేదు? కుమారుడిని అడిగినటువంటి దేవుడే కుమారునికి ప్రతిగా పొట్టేళ్ళు పెట్టలేదు. అట్లా చదవలేదు. కాబట్టి మనల్ని దేవుడు ఇలా ఉండు అంటే నువ్వు వదులుకొని ఉందని కాదు అర్థం.
నువ్వు ఆనందంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, శాశ్వత కాలముతో నీతో ఉండటానికి నీకు దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు. తీసివేయడు దేవుడు ఏమి నీ దగ్గర నుండి. అర్థమైందా? కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సమస్త విషయములందు ఆయన ఆశీర్వాదాన్ని మనము నిరంతరం పొందుకునే విధంగా ఉండాలి. మనం ఏం చేయాలమ్మా? దేవుని మాటను వినేవారుగా మనం ఉండాలి. వింటూ మనం ఉంటే దేవుడు మనకు కావాల్సిన సమస్తము ఆయన యొక్క అధ్యక్షతన నెరవేరుస్తూ ఉంటాడు. అలాగే చూడండమ్మా, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతున్నా. అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటేమనియు విశేషంగా మీ ఎడలను నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటే. నేను నీతిమంతుణ్ణి, నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను అని మనం చెప్పుకోవటం కాదు. దేవుని మాట విన్నాం కాబట్టి అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎవరికి చెల్లింపబడుతున్నాయి కృతజ్ఞతాస్తుతులు? ఎవరమ్మా? దేవునికి. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప కార్యములు చవి చూచిన వారుగా మనం ఉన్నాం, రుచి చూచిన వారుగా మనం ఉన్నామా లేదా? ఉన్నాం. దేవుణ్ణి ఎరుగని వారికి మనం ఏం చేస్తామంటే, వారి కష్టాల్లో ఉన్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకసారి ప్రార్థన చేసుకోమా అని మనం చెప్పినప్పుడు, మన విశ్వాసము వలన మనం పొందుకున్నటువంటి కృపావరం వలన దేవుడు వారి ప్రార్థన ఆలకించినప్పుడు, వారి బాధను తీసివేసినప్పుడు వారి చేత దేవుడు కృతజ్ఞతాస్తుతులు పొందుకోవట్లేదమ్మా? నిజం చెప్పండి. ఊరికి చెప్తున్నా, ఎవరిని నొప్పించడానికి కాదు. చూడండి, ఇప్పుడు దేవుడు అంటే ఇష్టమైన వారు వారం వారం ఆరాధనకు రాకుండా ఉన్నవారు అనేకులు లేరా? అంటే అన్యుల్లోనే అనేకులు ఉన్నారా లేదా? వారికి దేవుడు సంతోషకరంగా కార్యం చేసినప్పుడు వారు ఆనందంగా స్తుతి కూడికలు ఏర్పాటు చేసుకున్నారు లేదు? అన్యులే స్తుతి కూడికలు ఏర్పాటు చేసుకోరు, ఉన్నారు లేదా? ఉన్నారు కదా. ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు? వారి పక్షాన దేవుని బిడ్డలు ప్రార్థన చేయడం వల్ల, వారి కొరకు ప్రార్థన చేయడం వల్ల మరి దేవుడు విన్న ఆ ప్రార్థన వారి జీవితంలో నెరవేర్పు కలిగినప్పుడు వారు గ్రహిస్తారు ఏమని, ఇది పలానా సహోదరి నా కొరకు ప్రార్థన చేయటం వల్ల, పలానా సహోదరుడు నా కొరకు ప్రార్థన చేయటం వల్ల వాళ్ళ దేవుడు ఆలకించాడు కాబట్టి అమ్మ ఒక రోజు నా నిమిత్తం ప్రార్థన పెడతారేమో అడుగుమా అంటారు. ప్రార్థన పెట్టుకోవాలి. మనం ఎవరిని కూడా ఫోర్స్ చేయము. చేస్తామమ్మా? చెయ్యం. వెళ్ళిపోయి దేవుడికి మేలు చేశాడుగా, ప్రార్థన పెట్టుకో మనం అడుగుతారు. వారే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు సంతోషంగా, ఎందుకంటే దేవుడు ఇంకా గొప్ప మేలు మా జీవితాల్లో చేస్తాడు. ఓకే, లోకపరమైనటువంటి విధి విధానాలు కలిగి బంధువుల వలనో లేకపోతే బిడ్డల వలనో లేకపోతే ఏ పరిస్థితుల వలనైనా సరే మందిరానికి రాలేని అనేకులు వారి హృదయమును దేవుని ఆరాధించుకుంటూ అవకాశం దొరికినప్పుడు ఆయన సన్నిధిలో ఒక సంవత్సరంలో ఒక్కసారైనా చేరి ఆయన్ని ఆరాధించుకునే అవకాశం కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఇదంతా ఎలా జరుగుతుంది? మనం దేవుని మాట వినటం వల్ల, మన మాట దేవుడు వినటం వల్ల జరుగుతుంది. కాబట్టి మన అతిశయం ఏమై ఉందో తెలుసా? అతిశయం అంటే ఏంటిది? మనం గొప్పగా చెప్పుకుంటామా లేదా? గొప్పగా చెప్పుకుంటాం లేదా? ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చింది, మంచి డ్రెస్ మెటీరియల్స్, శారీస్ కొత్త కలెక్షన్ వచ్చింది. మా పక్కింటి వాళ్ళకన్నా ముందు నేను కొనాలనుకునే వాళ్ళు ఉన్నారు లేదా? కొనేస్తారు. కొనేసి ఇంట్లో దాచిపెట్టుకోరు.
ఇంటికి రాగానే ముందు ఎవరు చూపిస్తారు? ఎవరు చూపిస్తారు? ముందు ఆ పక్కింటి వాళ్ళకే చూపిస్తారు. కొనేసారు అదే అతిశయం. నేను చూడు నీకన్నా ముందు తెచ్చేస్తున్నాను. అయితే మా అతిశయం ఏదనగా, మన అతిశయం ఏమై ఉండాలి? లౌకిక జ్ఞానము అనుసరింపక. లౌకిక జ్ఞానం అంటే ఏంటి? లోకపరమైనటువంటి జ్ఞానాన్ని మనము అనుసరించకూడదు. అలాగే దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటముతోను, అలాగే దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటే మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటే మరియు ఎవరు చెప్పాలి సాక్ష్యము? మనస్సాక్షి. ఎవరు మనస్సాక్షి? ఎవరిది? నేను ఎట్టున్నాను మా ఇంటి ఎదురు చెప్పాలి అంతేనా? కాదు, మన మనస్సాక్షి ఏం చేయాలమ్మా? సాక్ష్యం ఇవ్వాలి. అది మన అతిశయమై ఉండాలి. మనం ఎవరైనా గబక్కన ఏదైనా అనేస్తే మన మనస్సాక్షి లోపల తొందరపడ్డావు అని గర్తిస్తూ ఉంటుంది. దాన్ని గర్తిస్తాం. ఇంకా నీకేం తెలుసు, ఆడ ఆ రోజు అట్లా అన్నాడు, అయితే ఈయన ఆ రోజు అట్లా అన్నాడు. కాబట్టి మన మనస్సాక్షి మనకు సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. ఏమని? మనం ఎలా నడుచుకుంటున్నామని? దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతతో నడుచుకున్నామని, నిష్కాపట్యంతో నడుచుకున్నామని, దేవుని కృపను అనుసరించామని, అనుసరించి లోకంలో నడుచుకున్నామని మన ఎడల సాక్ష్యం చెప్పాలి. లౌకికమైన జ్ఞానం కాదు. లౌకికమైన జ్ఞానం అంటే ఈ లోకపరమైనటువంటి జ్ఞానం, అప్డేషన్తో కలిగినటువంటి జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానానుసారంగా జీవించడం కాదు. దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో మనం నివసించుట, నడుచుకునుట, ఆచరించుట అనివార్యమై ఉన్నది. అర్థమైందా? అప్పుడు పలికిన సాక్ష్యము, చెప్పిన సాక్ష్యము మనల్ని ఏం చేస్తుందమ్మా? అతిశయపడేలా చేస్తుంది. అప్పుడు వచ్చే ఆనందం ఎలా ఉంటుంది తెలుసా? అది దేవుడు దయచేసిన ఆనందం, మనుషులు ఇచ్చిన ఆనందం కాదు. మనుషులు మనకు ఆనందాన్ని ఇస్తే అది కొంత సమయమే ఉంటుంది. ఒకవేళ ఏదన్నా మనం తినేది ఇచ్చారనుకో, అది ఆస్వాదించినంతసేపు ఆ సంతోషం ఉంటుంది. లేదా ఏదైనా వస్తువు ఇచ్చాడనుకోండి, ఆ వస్తువు మీద మనకు ఉన్నటువంటి ఆ మోజు అంటారు కదా, అది తీరిపోయే వరకు ఉంటుంది. అర్థమైందా? కానీ దేవుడు ఇచ్చే ఆనందం శాశ్వతంగా. ఎన్ని ఇబ్బందులైనా సరే కళ్ళు ఎదురు ఉండి ఉండొచ్చు కాక కొండవలేదు, కానీ అవి నిన్ను ఏమి చేయదు. ఎవరుంటే? దేవుడు ఉంటే. మరి దేవుడు మన పక్షాన ఉండాలి లేదు? మన పక్షాన ఉండాలంటే మన మాట చక్కగా వినే వాళ్ళ పక్కన మనం ఆలోచిస్తామా? మన మాట వినని వారి విషయమై ఆలోచిస్తామా? వారికి మేలు చేయాలని. అసలు మన మాట వినకుండా పోతున్నాను, మనం పట్టించుకుంటాము. నువ్వు నీకేమైనా కావాల్సిన అదే మన మాట వింటాం. మనం చెప్పినప్పుడు వెంటనే వింటూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తాం? వారికి ఎటువంటి ఆపద రాకుండా, కష్టం రాకుండా ముందుగానే మనం చూస్తున్నాం. కాబట్టి మన అతిశయము మనం దేవుళ్ళు ఎదుగుతున్నాము అనే దాని మీద ఉండాలి. లోకంలో ఎదుగుతున్నాము కాదు, దేవుల్లో ఎదుగుతున్నాము అనే దాంట్లో మన అతిశయం ఉండాలి. అర్థమైందా? ఎందుకని తెలుసా? చివరిగా చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. మనము
దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధత, నిష్కపటము, ఆయన ఇచ్చినటువంటి సమస్త విధానాలను మనం అనుసరించి నడుచుకుంటూ, దేవుని మాట వింటూ, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ, నీతిని మనం ధరించుకుంటూ, నీతే మనల్ని ధరించుకుంటూ అలా ఉన్నప్పుడు అలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక. మొదటే చెప్పాడు దేవుడు, మనెవరిని స్వతంత్రులని, కాబట్టి మనం దాసులం కాదు. ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. మనం దేవుని యొక్క బానిసమనో దాసులనో దేవుడు మనకి చెప్పట్ల. స్వతంత్రులుగా దేవుడు చేశాడు మనల్ని. అయినా కూడా మనం ఆయన స్నేహితులుగా మార్చబడి ఉన్నాం కాబట్టి మనతో ఏం చెప్తున్నాడు? తోడే ఉన్నా అని చెప్తున్నాడు. ఇంకా భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. ఇప్పుడు చెప్పండి, నీతి అను వస్త్రము నేను ధరించుకున్నాను, అది నన్ను ధరించుకుంది. ఆ నీతి ఏమై ఉంది? ఇప్పుడు చదివిన లేఖనంలో నీతి అంటే ఏమైందమ్మా? ఎవరిది? దేవునిదేనా? ఆలోచించండి. నేను అవుట్ఫిట్ కి నీతిని ధరించుకున్నాను అనుకోండి, ఆ నీతి ఏం చేస్తుంది? నాకన్నా నువ్వు కనపడాలి బయటకు అని చెప్పి నన్ను ధరించుకుంటుంది. ఓకే, ఇక్కడ నేను ధరించుకున్న నీతి ఏమై ఉంది? దేవుని యొక్క దక్షిణ హస్తమై ఉన్నది. దక్షిణ హస్తము దేనికి సాదృశ్యమో తెలుసా? ఆశీర్వాదానికి సాదృశ్యం. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. అంటే ఆ నమ్మిన విధానము దేవుని దక్షిణ హస్తముతో ఎంచబడింది. అతడు నీతిమంతుడుగా ఎంచబడినటువంటి ఆయనగా ఉండి దేవుని స్నేహితుడయ్యాడు. దేవుని స్నేహితుడయ్యాడు. ఒక మాటలో చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ అనుకోండి, నేను నీతిని ధరించుకున్నా. నీతి అంటే నా దేవుని యొక్క దక్షిణ హస్తమై ఉండగా నేను దేవుని దక్షిణ హస్తంగా నేను ఉన్నా. ఓకేనా? దక్షిణ హస్తంగా మీరు ఉంటే దేవునితో ఉన్నవారా, దేవుని విడిచి దూరంగా ఉన్నవారా? ఎందుకని నా పాటలో ఉన్నటువంటి నా కుడి చెయ్యి నాతోనే ఉంటుందా, విడిపోయి ఉంటుందా? నా దేహంలో ఉన్నటువంటిది ఏంది? ఎవరు చెప్పు? మన కుడి చెయ్యి నన్ను విడిచి ఉంటుందా, నాతోనే ఉంటుందా? అర్థం కాదా? మనందరికి కుడి చేతులు ఉన్నాయి లేదా? ఒకసారి చేతులు ఎత్తండి. కుడి చేతుగా ఇది ఎవరికి వారితో ఉందా, వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉందా? ఎవరికి వారితో ఉంది కదా. నీ కూడా అంటే దేవుని కుడి చేయి నీవై ఉన్నావు. దక్షిణ హస్తం నీవే అయి ఉన్నావు. ఎవరన్నా ఆశీర్వదించాలంటే నిన్నే ఎత్తాలి దేవుడు. దేవుని విడిచి నీవు ఉన్నావా? దేవునితో కలిసి నీవు ఉన్నావా? ఎలా ఉన్నావు? మరి అర్థం కాలేదా? నీతిని ధరించుకున్న వారు దేవుని దక్షిణ హస్తముతో ఉండగా, అంటే దక్షిణ హస్తమై ఉండగా. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటును. ఇంకొక మాట చెప్తున్నాం, జస్ట్ మన ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి నరునికి 2 చేతులు ఉన్నాయి. ఓకేనా? ఉన్నాయి లేవు? ఆ 2 చేతులకు పేర్లు ఉన్నాయా లేవా? ఏం పేర్లు? కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. దేవునికి కూడా 2 చేతులు ఉన్నాయి. ఆ 2 చేతుల్లో ఒక చేతికి ఏం పేరుంది? దక్షిణ హస్తం. అంటే దక్షిణ వైపు ఉన్న హస్తము అని అర్థం. పేరేంది? నీతి అను నా దక్షిణ హస్తము. ఇప్పుడు నీతిమంతులుగా ఎంచబడ్డవారు, నీతిని ధరించుకున్నవారు ఎవరిని ధరించుకున్నవారుగా ఉన్నారు? ఎవరిని? దేవుని ధరించుకున్న వారే కదా. ఇప్పుడు దేవుని ధరించుకున్నాక దేవుడు ఏం చేస్తున్నాడంటే, అరే నేను నీకు అవుట్ఫిట్ గా ఉంటే నువ్వు కనపడవు లోకానికి. కాబట్టి అలా కాదు,
నేను నిన్ను ధరించుకుంటా. అప్పుడు నీవు లోకానికి కనబడతావు, నా మహిమ కార్యాలు లోకానికి కనబడతాయి, నీవు దేవుని బిడ్డగా కొనియాడబడతావు. సింపుల్ గా చెప్తా. ఒక అతను మ్యాజిక్స్ చేస్తాడు, ఇట్లా గాలిలోంచి ఎవరు తెస్తాడు అనుకో, అతడి ముఖం బయటకు కనబడితే అతను ఐడెంటిఫై చేస్తారా? అతను మొత్తం బుర్కా వేసేసుకొని ఏదైనా ఇట్లా తీస్తే అతను ఐడెంటిఫై చేస్తారా? జస్ట్ బుర్కా అనేది నీతి అనుకున్నాం, అది వేసుకున్నాం మనం. వేసుకొని దేవుడి కార్యాలు చేస్తున్నాడు దేవుడు, అందరూ చూస్తున్నారు లోకం అంతా, కానీ నేను ఐడెంటిఫై చేస్తారా? చేయదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను కార్యం చేస్తా, కానీ నీవు ఐడెంటిఫై అవ్వాలి. కాబట్టి నేను నిన్ను ధరించుకుంటా. ఎందుకు? నీవు నన్ను ధరించుకున్నావు కాబట్టి. నీతి నాకు వస్త్రమాయను, నేను నీతిని ధరించుకోలేను కనుక నీతి నన్ను ధరించెను. నన్ను ధరించిన నీతి ఏంటి? దేవుని దక్షిణ హస్తము, ఆశీర్వాదానికి సాదృశ్యము. మరి దేవుని యొక్క ఆశీర్వాదములు నీతిమంతునితో పాటుగా ఉండగా, నీతిమంతుడిగా ఎంచబడ్డటువంటి అబ్రహాము గారు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉన్నారా లేదా? ఉన్నారు లేదమ్మా? మరి నీవు దేవుని యొక్క దక్షిణ హస్తాన్ని ధరించుకోవాలా వద్దా? నీతి అనే మన అవుట్ఫిట్ ఏమైంది? ఇప్పుడు దేవుడై ఉన్నాడు, దేవుని ధరించుకుంటే ఆయన మనల్ని ధరించుకుంటా అంటే ఘనత నీకే ఇస్తా అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి మనము మన అవుట్ఫిట్ నీతిని, మన ప్రవర్తన న్యాయ ప్రవర్తనగా మనం ఉన్నప్పుడు దేవుని నామాన్ని మహిమపరిచే వారుగా ఉంటాం. దేవుడు తనకొచ్చే మహిమను ఘనతలు నీకు ఇచ్చేవాడుగా దేవుడు ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా ఉన్నటువంటి వారి వల్ల దేవుడు కార్యాలు చేయడా? చేస్తాడా? చేయడా? చేయనని చెప్తాడా? జరగని అసలు కాని కార్యం ఒకటి ఉందనుకున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, జరగట్లేదు. ఒక్కసారి దేవుని ధరించుకున్న తర్వాత ఆ కార్యాన్ని చేయడానికి వెళ్ళు, నీవు వెళ్ళడానికి ముందే కార్యం జరిగిపోయాడు. ఇది ఎలా సాధ్యం? మనకు అసాధ్యం, దేవుడికి అన్ని సాధ్యమే. అసాధ్యమైన దానికి ఏమి కూడా ఉందమ్మా? అసాధ్యమైన దేవుడికి ఏమి. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆయనతో సంచరిస్తూ ఉన్నాం. ఆయన ఎల్లవేళ మనకు తోడుగా ఉండాలి అంటే ఆయనను ధరించుకునేందుకు మన క్యారెక్టరైజేషన్ నీతిగా ఉండాలి, మన ప్రవర్తన న్యాయంగా ఉండాలి. ఇప్పుడు ఆయన్ని మనం ధరించుకుంటే ఆయన మనల్ని ధరించుకుంటున్నాడు. అలా ధరించుకున్నప్పుడు మనం దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని ఆశీర్వాదానికి నిజమైన వారసులుగా మనం ఉంటాం. అర్థమైందా? కాబట్టి మనం విషయాలు గమనించి గ్రహించి దేవుళ్ళు ఎదుగుటకును ఫలించడమును చాలిన జ్ఞానము దేవుడు మనకు దయచేయండి. ఆమేన్. ఈ దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కులు బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించిన ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మా గడిచిన వారం పరిచర్య చేసిన వారు ఎవరెవరు? మరి